ఒక రోజు ముందే యుగాంతాన్ని తెలియజేసే ఆలయం మన దేశంలో ఉంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఇలా ఒక్కో యుగాంతానికి ముందు ఈ ఆలయంలో ఉన్న ఒక్కో స్తంభం విరిగిపోతుంది. అలా 3 యుగాంతాలకు ముందు ఒక్కొక్క స్తంభం విరిగి ఇప్పుడు ఒకే ఒక్క స్తంభం మిగిలింది. అది విరిగిందంటే ఇక యుగాంతం. యుగాంతం గురించి మనం చాలా కథల్లో, సినిమాల్లో వినే ఉంటాం. ఒక భయంకరమైన ప్రళయం సంభవించిన తరువాత యుగం అంతమవుతుంది. కలియుగాంతం తరువాత ఈ భూమిపై ఒక్క జీవి కూడా మిగిలి ఉండదని పురాణాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో మల్షేజ్ ఘాట్లో 4670 అడుగుల ఎత్తులో హరిశ్చంద్రగఢ్ కోట ఉంది. 6వ శతాబ్దంలో కలచూరి వంశస్థులు ఈ కోటను నిర్మించారని, హరిశ్చంద్రగఢ్ కోటలోని గుహలు 11వ శతాబ్దంలో చెక్కబడి ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఈ కోటకి కుడివైపున కేదారేశ్వర గుహాలయం ఉంటుంది. ఆ గుహలో పెద్ద బండరాయి కింద 5 అడుగుల శివలింగం రూపంలో కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ గుహ లోపలి భాగంలో ఒక 6గురు భక్తులు కూర్చుని ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఒక గది కూడా ఉంది. ఇది ఏకశిల మీద నిర్మించిన గుహాలయం. ఈ ఆలయంలో దేవనగరి లిపిలో చెక్కిన శాసనం మరియు ప్రత్యేకమైన శిల్పాలున్నాయి. ఈ శిల్పాలు నిర్మాణ శైలి కేదారేశ్వర గుహ మధ్యయుగ కాలానికి చెందినదని సూచిస్తున్నాయి. ఈ ఆలయం గురించి అగ్ని పురాణం, స్కంద పురాణం, మత్స్య పురాణాల్లో కూడా ప్రస్తావన వచ్చింది. ఈ గుహాలయంలో ఉన్న శివలింగం చుట్టూ 4 స్తంభాలుండేవి. అయితే ప్రతి యుగం అంతమయ్యే రోజు భయంకరమైన ప్రళయం ఏర్పడుతుందని, ఆ మరుసటి రోజు కొత్త యుగం ప్రారంభమవుతుందని మన పురాణాలు చెబుతూనే ఉన్నాయి. ఈ కేదారేశ్వర గుహలో ఉన్న 4 స్తంభాలు 4 యుగాలకు ప్రతీకలని నమ్ముతారు. ఇప్పుడు అక్కడ మనకి కనిపించే 3 విరిగిన స్తంభాలు ఒక్కొక్క యుగాంతానికి ఒక్కొక్క స్తంభం విరిగిందని, కలియుగానికి ఒకటే స్తంభం మిగిలింది. ఎప్పుడైతే ఈ స్తంభం విరిగిపోతుందో అదే కలియుగానికి ఆఖరి రోజు. ఈ ఆలయాన్ని చూస్తే ఒకే ఒక్క స్తంభం అంత పెద్ద రాయిని ఎలా మోస్తుందా అనే సందేహం, ఆశ్చర్యం కలగక మానదు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఈ ఆలయంలో ప్రతిరోజు 4 గోడల నుంచి నీరు వచ్చి శివలింగం చుట్టూ చేరుతుంది. వేసవికాలం, శీతాకాలంలో 5 అడుగుల ఎత్తులో చల్లని నీరుంటుంది. కానీ వర్షాకాలంలో ఒక్క చుక్క నీరు కూడా అక్కడ ఉండదు. ఆలయంలో శివలింగాన్ని చేరుకోవాలంటే నడుము లోతు ఉండే చల్లని నీటిలో నడుస్తూ వెళ్ళాలి. అయితే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు. ఇలాంటి ఎన్నో అద్భుతాలు కేవలం భారతదేశంలో మాత్రమే చూడగలం. గొప్ప కళలకు, సాంప్రదాయాలకు నెలవైన మన భారతదేశంలో ఉండే మరిన్ని చరిత్ర